మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం, అలాగే 19వ వచనం. కాబట్టి మీరు ఈ మంచి దేశమును స్వాస్థ్యముగా అనుభవించి మీ తరువాత మీ సంతతి వారికి శాశ్వత స్వాస్థ్యముగా దానిని అప్పగించినట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ ఎట్టివో తెలుసుకొని వాటిని గైకొనుడి అని యెహోవా సమాజమునకు చేరిన ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగను మన దేవుడు ఆలకించుచుండగను నేను మిమ్మును హెచ్చరిక చేయుచున్నాను. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయనను నిత్యముగా త్రోసివేయును. అలాగే 19వ వచనం, ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదకు వచ్చి ఈ మత్సుల పని అంతయు వ్రాతమూలంగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి ఘనపరచడానికి, మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. మీ బలలో చేయవేయడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. మమ్మల్ని మేము సరిదిద్దుకోవడానికి దయచేస్తున్న ఈ అవకాశాలన్నింటిని బట్టి మీకు వందనాలు ప్రభా. ప్రతి అంధకార శక్తిని, ప్రతి ప్రభువాన ఆటంకాన్ని దూరపరిచి మా జీవితాల్లో పాపానికి లోబడకుండా ఉండడానికి కావలసిన శక్తిని, ప్రభువానాయన విశ్వాసాన్ని, ధైర్యాన్ని ప్రభువానాయన మాకు దయచేయమని, మీ పట్ల ప్రభువా నమ్మకంగా జీవించడానికి కృప చూపించమని, ప్రతి అంధకార శక్తిని లయపరచమని ప్రాధాయపడతా ఉన్నాం. మీ మాటలు వినడానికి, గ్రహించుకోవడానికి, లోబడడానికి సహాయం దయచేయండి ప్రభువా. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. మీరే మాట్లాడమని, ప్రతి ఆటంకాన్ని దూరపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక చిన్న అబ్బాయి వాళ్ళ తండ్రి గారితో బయట నడుస్తూ ఉంటే ఆ అబ్బాయికి ఇష్టమైనటువంటి ఒక బాగా ఖరీదైన ఒక కారు రోడ్డు మీద వెళ్ళిపోతుంటే, నాన్న నాకు ఆ కారు చాలా ఇష్టం, ఎప్పటికైనా జీవితంలో నాకు ఆ కారు నడిపించాలని ఉంది అని చెప్పాడు. అయితే ఇప్పుడు సమయం కాదు, నువ్వు పెద్ద అయిన తర్వాత నీకు బోల్డ్ డబ్బులు వస్తాయి, అప్పుడు కొనుక్కుందుకు కానీ అప్పుడు నువ్వు అనుభవించవచ్చు అని చెప్పాడు. దాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఆ కారు మీద వెళ్తే డ్రైవింగ్ చేస్తూ వెళ్తే అంత ఎలాగుంటుంది అన్నది అప్పుడు నువ్వు తెలుసుకోవచ్చు అన్నాడు. ఆ తర్వాత అబ్బాయి పెద్ద అయిపోయాడు, పెళ్ళి కూడా అయిపోయి ఆ టైంలో మళ్ళీ వైఫ్తో చెప్పాడట. అప్పుడు డబ్బులు ఉన్నాయి కొనుక్కోవడానికి అంతా ఉంది. వైఫ్తో చెప్పాడంట, నాకు ఆ స్పోర్ట్స్ కార్ కొనుక్కోవాలని ఉంది అని చెప్పి, ఖరీదైన కారు కొనుక్కోవాలని ఉంది. వైఫ్ అన్నదంట, ఇప్పుడు సమయం కాదు, ఎందుకంటే నువ్వు ఆ స్పోర్ట్స్ కార్ నడిపే యంగ్ స్టేజ్ అయిపోయింది, ఇప్పుడు ఇంకేం నడుపుతావు, ఇప్పుడు సంసారం ఇవన్నీ నడిపించుకోవాలి, మన బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ పెరిగిపోయాయి కదా, నువ్వు ఇంకా అటు ఆ ఎక్స్పీరియన్స్ చేసే స్టేజ్ దాటిపోయావు, నువ్వేం కుర్రాడు కాదు అని ఆమె చెప్పింది. ఇది ఎందుకు చెప్పానంటే, క్రైస్తవ జీవితం కూడా చాలాసార్లు దేవుని యొక్క కృపని, దేవుని యొక్క ఫలాన్ని, ఆత్మీయ ఫలాన్ని, లేకపోతే స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ని చేయలేము. చాలాసార్లు ఆత్మీయ అనుభవం ఉండదు క్రైస్తవులకి, చాలామందికి ఆత్మానుసారమైన అనుభవం దొరకదు. ఎందుకంటే ఈ లోకపు బాధ్యతలు, లేకపోతే లోకంలో ఉన్నటువంటి ధనం మీద ఆశలు, లేకపోతే లోకానుసారమైన ఆశలు, వీటి వలన ఏమవుతుందంటే మనుషులు దేవునికి, దేవుని కృపకి, ఆత్మానుసారమైన జీవితానికి దూరం అయిపోతారు. అంటే శరీరానుసారమైన జీవితం ఫుల్ చేసేస్తాం. పాత నిబంధన గ్రంథం నుంచి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇటువంటి అనుభవాలు
చాలామందికి దొరికినాయి పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే. అలాగే నూతన నిబంధనలో కూడా మనం చూస్తే ఆ గ్రంథంలో చూసినా సరే చాలామందికి ఆత్మీయ అనుభవాలు దొరికినాయి. అయితే నిజమైన అనుభవం, నిజమైన అంటే రియాలిటీ అన్నది ఇంకా మన జీవితాలకి మనకి తెలియదు. అది యేసు మనం చనిపోవడమో దేవుని రాకడ వచ్చినప్పుడే మనకి నిజంగా ఎన్కౌంటర్ అవుతుంది. అంటే దేవుణ్ణి చూడొచ్చు, డైరెక్ట్గా దేవునితో ఉండొచ్చు. ఇక్కడ చూడండి, దేవుని సన్నిధి అనేది క్రైస్తవ జీవితంలో దేవుని సన్నిధిని అనుభవించడం, ఆత్మ ఫలం అనుభవించడం, లేకపోతే ఆత్మానుసారమైన జీవితాన్ని అనుభవించడం చాలామందికి దొరికేది కాదు. దేవుని మనం చర్చికి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ చాలాసార్లు మనకి ఆత్మానుసారమైన అనుభవం దొరకదు, ఎక్స్పీరియన్స్ చేయలేము దేవుని సన్నిధిని. ఇక్కడ దావీదు దేవునికి టెంపుల్ కట్టబోతున్నాడు, దేవునికి ఆలయం కట్టాలని అనుకుంటున్నాడు. ఇశ్రాయేలీలందరూ చాలా ధనం ఇచ్చారు, ఏం కావలిస్తే అది అందరూ పంపించారు అతనికి. ఎంత కలప కావాలన్నా, ఎంత వుడ్ కావాలంటే అదంతా పంపించారు. అవన్నీ ఉన్నాయి. అయితే దేవుని సన్నిధి దొరకాలి, ఇది కాదు కదా ముఖ్యం. అప్పుడు దేవుడు దావీదుకి అటువంటి జ్ఞానం ఇచ్చాడు, ఆ టెంపుల్ కట్టే ఆయనకి జ్ఞానం ఇచ్చాడు. ఎలాగా ఫలాంది ఇలాగ చెక్కాలి, ఇలాగ ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఇవన్నీ ఇలాగ మెజర్మెంట్స్ ఇలాగ ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి, ఇంత లోతు ఉండాలి, ఇంత ఎత్తు ఉండాలి అని ప్రతి దానికి మెజర్మెంట్ చెప్పాడు. పరిశుద్ధ స్థలం లేకపోతే ఆవరణం ఇలాగ ఉండాలి, పరిశుద్ధ స్థలం ఇలాగ ఉండాలి, అతి పరిశుద్ధ స్థలం ఇలాగ ఉండాలి అని ప్రతిదీ కూడా టెంపుల్లో ఎలాగ ఉండాలి, ఆలయంలో ఎలాగ ఉండాలని దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు ప్రతిదీ అని దావీదు చెప్తున్నాడు. ఎంత గొప్ప అనుభవం అది! టెంపుల్ ఇలా కట్టాలని దేవుడే అటువంటి జ్ఞానం ఇవ్వడం. ఇటువంటి అనుభూతి చాలామంది క్రైస్తవులు అనబడే వాళ్ళకి లేదు, ఇటువంటి అనుభూతి. కానీ మనకి ఈ అనుభూతి కావాలని కోరుకోవాలి. ఈ అనుభూతే మనల్ని ఆత్మీయంగా నడిపించేది. ఇది పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఈ స్పిరిచువల్, ఇప్పుడు మనకి ఆత్మీయంగా స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఆ రోజుల్లో ఫిజికల్గా అంటే ఆ పరలోకంలో జరిగేది, లేకపోతే పరలోకంలో ఉండేదానికి సాదృశ్యంగా దేవుడు చూపించాడు. దేవుని సన్నిధి లాంటి దగ్గరకు వస్తుంది, అతి పరిశుద్ధ స్థలంలో మీరు ఇలా కడితే ఇలాగ దేవదూతలు రెక్కలు చాపినట్లు ఎట్లా ఉంటే ఆ మందసం దగ్గరికి దేవుని అవన్నీ అలాగ ఉంటే అక్కడ దేవుని సన్నిధి అక్కడికి వస్తుంది అని చెప్పి, అంటే దేవుని అని యాజ్ ఇట్ ఈజ్గా దేవుడు అట్లా చెప్తే అలాగే వాళ్ళు చేశారు. దేవుని సన్నిధి ఆ టెంపుల్లోకి వచ్చారు. పాత నిబంధన ఇంకా మోషే ధర్మశాస్త్రంలో కూడా మనం మోషే గ్రంథాల్లో కూడా మనం చూస్తే దేవుడు వాటిని ఆ మెజర్మెంట్స్ అవి కూడా మోషేకి రివీల్ చేశాడు. అలాగే దావీదుకు కూడా ఆ జ్ఞానం ఇచ్చాడు. ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసేది ఆర్టిఫిషియల్గా అవన్నీ చేసేదానికి కూడా బెజాలియల్కి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. చేసే ఆయనకి కార్పెంటరు లేకపోతే అవి అన్నీ చేసేవాడు కదా, అతనికి చెక్కే ఆయనకి కూడా దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఇది అనుభవం. అయితే ఇప్పుడు ఒక మాట నేను చదువుతున్నాను చూడండి, నూతన నిబంధనలో ఎట్లా ఉన్నది ఈ అనుభూతి అన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయం 19వ వచనం, 19 నుంచి చివరి వరకు చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు.
అంటే పాత నిబంధన గ్రంథంలో ఏదైతే ఆలయం ఉందో అది నూతన నిబంధనలో ఫిజికల్గా లేదు. భౌతికమైన ఆలయం ఉంది పాత నిబంధన గ్రంథంలో. కానీ నూతన నిబంధన న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి ఫిజికల్గా కాదు ఇది. దేవుడు ఏం చెప్పాడు, రాళ్ళు వాటిలో ఇటుకలు లేకపోతే వాటిలో ఏం లేదు, దేవుని సన్నిధి అక్కడ అలా అది కాదు. అయితే ఆ నమూనాలు అలా చూపించాడు, ఇలాంటి ప్రదేశాల్లో దేవుడు ఉంటాడు, దేవుని సన్నిధి ఉంటాడు. అయితే ఇప్పుడు నూతన బంగ్లో ఆ జ్ఞానం దొరికింది మనకి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు, ఫిజికల్ కన్స్ట్రక్షన్ అసలు ఇంపార్టెంటే కాదు, అసలు లేదు, ఎక్కడైనా మనం ఆరాధన చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు దేవుని సన్నిధి ఎక్కడ దొరుకుతుందంటే మన హృదయంలోనే దేవుని సన్నిధి. అంటే దేవుడు మనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అందుకే వచ్చాడు ఈ లోకానికి, మన హృదయాల్లోనికి. ఇప్పుడు ఈ లోకంలో మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఉంటున్నాడంటే మనల్ని దేవుని ఆలయంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని అందరినీ తీసుకొని దేవుని ఆలయం నిర్మిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే నిర్మిస్తున్నాడు. మనం పరిశుద్ధాత్మ దేవునికి సహకరిస్తే ఇప్పుడు దీనికి ఈ ఆలయానికి మూలరాయి ఎవరండి? మూలరాయి యేసుప్రభు. ఇప్పుడు మనం చదివాం కదా, మూలరాయి కార్నర్ స్టోన్ ఎవరంటే యేసుప్రభు వారు. పునాదులు ఎవరు? వీటికి ఫౌండేషన్ ఎవరు అంటే అపోస్తలులు, ఆ తర్వాత ప్రవక్తలు. వీళ్ళంతా దేవుని వాక్యం చెప్పేవాళ్ళు. లేకపోతే అపోస్తలులు దేవుని వాక్యం చెప్పడానికి నిర్ణయించుకున్నవాళ్ళు, దేవుని చేత ప్రేరేపించబడి దేవుని వాక్యం చెప్పేవాళ్ళు, ప్రజల్ని నడిపించేవాళ్ళు. వీళ్ళందరూ పునాదులుగా ఉన్నారు. అపోస్తలులు అంటే యేసుప్రభు వారి శిష్యులు, యేసుప్రభు వారు ఎన్నుకున్న వాళ్ళు. 12 మంది అపోస్తలులుగా యేసుప్రభు వారు ఎన్నుకున్నారు. ఆ అపోస్తలుల మీద ఈ ఆలయం పునాది వేసేసారు. అయితే ఆత్మీయమైనటువంటి ఒక స్పిరిచువల్ బిల్డింగ్ దేవుడు కడుతున్నాడు. అయితే మనం ఏం చేయాలి అంటే మన హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి వాక్యం చదువుకుంటున్నప్పుడు, ప్రార్థన చేసుకునేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయనకి లోబడితే మనల్ని కూడా ఈ ఆలయంలో కడతాడు, మనల్ని వాడుకుంటాడు. ఈ ఆలయంలో భాగంగా దేవుడు మనల్ని కడతాడు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఫిజికల్ దానికి ఈ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ నూతన నిబంధన గ్రంథం. ఈ మన కాలంలో మనకి ఇప్పుడు బిల్డింగ్ ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు నేను వేల మంది ఉండేటట్టు పెద్ద బిల్డింగ్ కట్టాను అంటే ఏం యూజ్ లేదు. దేవుడు కోరుకుంటుంది బిల్డింగ్స్ కాదు, మన హృదయాలు కావాలి. దేవుడికి మన హృదయాలు కావాలి, మన డబ్బులు కాదు, లేకపోతే మన ఇది కాదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు మన 10వ వంతు టైము, మన 10వ వంతు వాక్యం, మన 10వ వంతు ధనము, మన 10వ వంతు ఇవి అడుగుతున్నాడు అనుకుంటారు. చాలామంది అలాగే చెప్తారు, 10వ వంతు ఇవ్వండి, 10వ వంతు. దేవుడు అలాంటిదేమి యేసుప్రభు వారు ఎప్పుడు 10వ వంతు ఇవ్వమని చెప్పలేదు. పాత నిబంధన కాలంలో గివింగ్ నేర్పించడానికి, లేకపోతే ఇవ్వాలి అని ఇశ్రాయేలీలందరికీ మీరందరూ దేవునికి ఇవ్వడం నేర్చుకోండి అని నేర్పించడానికి అటువంటి ఒక రూలు దేవుడు ఉంచాడు. ఆ రూల్ పాటిస్తే ఏముండదు, దేవునికి లోబడ్డంలో ఉందని నేర్చుకోవాలి మనం. దేవుడు సగం ఇమ్మంటే సగం ఇచ్చేయాలి, పూర్తిగా ఇచ్చేయమంటే పూర్తిగా ఇచ్చేయాలి, దేనికైనా రెడీగా ఉండాలి. అంతేగాని మిగిలిపోయిన డబ్బులు దేవుడికి ఇచ్చేస్తే దేవుడు కృప. చూడండి, చాలామంది ఉండిల్లో డబ్బులు వేస్తుంటారు. ఒకసారి క్రిస్మస్ రోజు ఎవరో మాట్లాడడానికి పిలిచారు, వాక్యం చెప్పడానికి పిలిస్తే అక్కడికి వెళ్తే ఎప్పుడు రాని వాళ్ళు అందరూ క్రిస్మస్ పండుగని వచ్చి, చాలామంది వేరే మతానికి చెందిన వాళ్ళు కూడా వచ్చి ఆచారంగా అంటే దేవుడు భక్తి అనుకొని అక్కడ ఆఫరింగ్ బాక్స్ ఉంటే అందులో డబ్బులు వేసి వెళ్ళిపోతున్నారు. ఏమన్నా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం లేదు. చాలామంది ఆ గుళ్ళకి వాటికి వెళ్ళి డబ్బులు వేసి వచ్చేస్తుంటారు, గుండ్లు కొట్టించుకొని. ఏమన్నా ఉపయోగం ఉంటుంది? ఏం ఉండదు. దేవుడు లంచగొండి కాదు కదండి. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుడి క్రైస్తవ జీవితం అనేది వేరే, నిజమైన దేవుడు కోరుకునేది వేరే జీవితం. క్రైస్తవ జీవితం వేరేగా ఉంది. దేవుడు కోరుకునేది మన హృదయం కావాలి. దేవుడు అంటే ఎందుకు కావాలి?
లేకపోతే మన హృదయంలో సైతాన్ ఉంటుంది, లోకం ఉంటుంది, పాపం జీవిస్తుంది. అందుకే దేవుడు స్వార్థం కాదు, హృదయం ఇచ్చేయమంటున్నాడు ఏంటి దేవుడు అనుకోకూడదు. మనం మంచి కోసమే దేవుడు అడుగుతున్నాడు. మనం పాపంలో పడిపోకుండా, లోకంలో పడిపోకుండా నిన్ను సృష్టించుకున్న దేవుడికి నీ హృదయం ఇస్తే నీ జీవితం బాగుంటుంది. లేకపోతే నాశన మార్గంలోకి మనం వెళ్ళిపోతాం. ఇది అర్థం చేసుకొని మనం దేవునికి సమర్పించుకోవాలని అర్థం చేస్తాం. ఈ ఆలయాన్ని దేవుడు కడుతున్నాడు, వృద్ధి చేయిస్తున్నాడు. మనం ఆలయంలో భాగమై ఉండాలనుకోండి, దేవుడు కట్టే ఆ ఆలయంలో మనం భాగమై ఉండాలనుకోండి, పరిశుద్ధాత్మ దేవునికి, వాక్యానికి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు లోబడాలి. ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా దేవుడు మాట్లాడతాడు, వాక్యం చదువుకునేటప్పుడు కూడా దేవుడు మాట్లాడతాడు, నడుస్తూ వెళ్తుంటే సడన్గా దేవుడు మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు తలంపిస్తాడు. ఇలాంటి అనుభవాల ద్వారానే ఇటువంటి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఈ కాలంలో జరుగుతుంది. అయితే రియాలిటీ ఇంకా మనకు తెలియదు. కొన్ని మాటలు చదువుదాం. చూడండి, ఒక పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు నేను చదువుతున్నాను. చూడండి, 215 పేజీ, 215. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమును అయిన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. అంటే చూడండి, సజీవమైన రాయి దేవుడు. ఇలాంటి టర్మ్ ఎక్కడైనా ఉంటుందా? రాయిలో జీవం ఉంటుంది. సజీవమైన రాయి ఏంటి? 2 ఆపోజిట్ పదాలు కదా. దేవుడు సజీవమైన రాయిలాగా యేసుప్రభు వారిని ఇక్కడ పోలిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి అంటే ఫిజికల్ బిల్డింగ్ కాదు ఇంపార్టెంట్, దేవుడు సజీవమైన రాయిలాగా ఉన్నాడు. ఆలయానికి కార్నర్ స్టోర్ లాగా ఉన్నాడు. దానికి మనం కూడా సజీవమైన రాళ్లలాగా దేవుడు ఆ ఆలయాన్ని నిర్మిస్తాడు, లివింగ్ స్టోన్స్ లాగా. సో ఇది చూడు, సజీవ ప్రభువునొద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనందరం కూడా ఒక స్పిరిచువల్ టెంపుల్ని దేవుడు బిల్డ్ చేస్తాడు. ఆత్మీయమైన ఆలయాన్ని దేవుడు కడుతున్నాడు. మనందరం ఎవరు? సజీవమైన రాళ్ళుగా మనం అయితే నిజమైన రాళ్ళు కాదు, ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళు. ఆ రాళ్ళతోనే దేవుడు టెంపుల్ కడుతున్నాడు. మనం సహకరిస్తే పరిశుద్ధాత్మ దేవునికి మనం కూడా ఆలయంలో భాగమైపోతాం. లేకపోతే దీనికి సంబంధం ఉండదు. క్రైస్తవ జీవితానికి ఏమి సంబంధం, యేసుప్రభు వారితో సంబంధం ఉండదు. దేవునికి సహకరించి దేవునికి లోబడే వాళ్ళే ఇలాంటి టెంపుల్ని దేవుడు కడతాడు. అయితే చూడండి, ఇంకా చదువుతున్నాను, కొన్ని మాటలు చదివాను. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయం 16-17 వచనాలు, 147 పేజీ. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మలో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? చూడండి, మనం దేవునికి ఆలయమై ఉన్నాము, మనమే ఆలయమై ఉన్నాము. అలాగే మనం సజీవరాలుగా ఒక పెద్ద టెంపుల్లో భాగంగా కూడా ఉన్నాం. మనం ఇండివిజువల్గా మన హృదయం కూడా దేవునికి ఆలయంగా ఉంది. అలాగ మనం కానీ దేవుని ఆలయం అని చెప్పి మన జీవితాన్ని సజీవంగా దేవునికి సమర్పించుకుంటే, చూడండి, పాత రోజుల్లో గొర్రె పిల్లల్ని వాటిని ఇంటి ముందు కట్టేసేవాళ్ళు, దానికి బొట్లు పెట్టేట్లు ఉంచేవాళ్ళు. ఏంటండి అంటే
దేవుడికి మొక్కుకున్నాము, లేకపోతే దేవుడికి ఇచ్చేస్తాము, సమర్పించేసాము అంటారు. అలాగా మనం కూడా దేవునికి సమర్పించేసుకోవాలి సజీవంగా. చచ్చిపోవాల్సిన అవసరం లేదు, కానీ సజీవంగా మనం ఇంక మన సొంత చిత్తం, సొంత జీవితం జీవించడానికి లేదు. దేవుని జీవితం జీవించడానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఒక పరిశుద్ధమైన ఆలయాన్ని నిర్మించడానికి చేసుకున్నాడు. మనలోనే దేవుడు నివసించడానికి మనల్ని రక్షించుకున్నాడు. ఎంత అద్భుతం క్రైస్తవ జీవితం అనేది నిజంగా అర్థమైతే అద్భుతంగా ఆనందించవచ్చు, దేవుని సంతోషించవచ్చు, దేవుని ప్రేమ పొందుకోవచ్చు, కృప పొందుకోవచ్చు. ఇంకా చదువుతున్నాను చూడండి. ఇవన్నీ మొదట దేవుని సన్నిధి కావాలంటే ఆ దినవృత్తాంతాల గ్రంథంలో ఏముందంటే దేవుని ఆజ్ఞల్ని గైకొనమన్నాడు. అంటే ఏంటి? దేవుని ఆజ్ఞలు తెలుసుకోవాలి, దానికి లోబడాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఎటువంటి జీవితం జీవించాలనుకుంటున్నాడు? నేను ఈ పని చేస్తే ఇది దేవునికి ఇష్టమేనా కాదా, దేవుని చిత్తమేనా కాదా ఆలోచించుకొని ప్రార్థన చేసుకొని ప్రతి పని చేయాలి. ఇది మనం అర్థం చేసుకుందాం. చూడండి, చివరికి ఏమవుతుందంటే అసలు రియాలిటీ ఎక్కడుంది? అసలు రియాలిటీ చూడండి. ఈ టెంపుల్ ఎలాగ వెళ్తుందో చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనం, 241వ పేజీ. చూడండి, దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారైన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. పరలోకంకి వెళ్తే పరలోకంలో యోహాను భక్తుడికి దేవుడిచ్చిన దర్శనంలో అక్కడ అసలు గుడే లేదు, టెంపులే లేదు. ఇదేంటి దేవుని పరలోకంలో దేవుడు టెంపుల్ లేదేంటి అనుకో. కానీ ఎవరు టెంపుల్ అయి ఉన్నారంటే దేవుడు యేసు ప్రభువారు దేవాలయంగా కనిపిస్తారు. వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు దేవాలయం అయి ఉన్నాడు. ఇది రియాలిటీ. మనం కానీ దేవుడు కట్టే ఈ ఆలయానికి మనం సహకరిస్తే, పరిశుద్ధాత్మ దేవునికి లోబడితే, ఈ పాపాన్ని, శరీరాశల్ని, లోకాశల్ని వదులుకోవడానికి ఇష్టపడితే, మనల్ని మనం సిలువెత్తుకొని వెంబడిస్తే మనం ఆ రియాలిటీని చూడవచ్చు, డైరెక్ట్గా దేవుణ్ణి చూడవచ్చు. అది నేను ఎంత వర్ణించినా ఎవ్వరు కూడా చెప్పలేరు. ఆ అనుభూతి, ఆ సంతోషం అది వేరేది, దేవుడిచ్చేది. దానికోసం దేవుడు ప్రజల్ని ఎన్నుకున్నాడు, వాళ్ళని సిద్ధపరుస్తున్నాడు. వాళ్ళు మనకి టీవీల్లో కనిపించకపోవచ్చు, దేవుడు సిద్ధపరుస్తున్న దేవుని ఆలయం అన్న ప్రజలు టీవీల్లో కనిపించకపోవచ్చు, ఎక్కడా కనిపించకపోవచ్చు. ఒకరోజు దేవుడు వాళ్ళందరినీ ప్రత్యక్షపరుస్తాడు, ప్రపంచానికి రివీల్ చేసేస్తాడు. చూడు నా ఆలయం, వీళ్ళంతా నాకు సజీవమైన రాళ్ళు, నా ఆలయం అని ప్రపంచానికి చూపిస్తారు. వీళ్ళు శరీరాశల్ని, లోకాశల్ని, పాపాన్ని వదులుకున్నారు అని చూపిస్తారు. ప్రకటన గ్రంథం వీలైతే చదవండి, మీకు ఇవన్నీ అర్థమవుతాయి. చివరిగా ఒక మాట చదువుకొని మనం ఈ యొక్క బలలో పాల్గొందాం. చూడండి, మన ఆత్మీయ అనుభవాలు అన్నవి ఈ కాలంలో మనకి ఈ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అన్నది చాలా అవసరం. దేవుని ప్రేమ, దేవుని సంతోషం, దేవుడిచ్చే సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చాలా ప్రాముఖ్యమైనవి. 4వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం చదువుతున్నాను. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం. అయితే నేను ఆ ఆలయాల్లో నేను భాగమేనా కాదా అని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే 4వ అధ్యాయం అపోస్తలుల కార్యం 31వ వచనం చూడండి. వారు ప్రార్థన చేయగానే 106వ పేజీ, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను. 31వ వచనం.
అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. చూసారా, ప్రార్థన చేయిస్తుంటే వాళ్ళున్న చోటు కంపించిపోయి. ఇది ఆత్మీయమైనటువంటి అనుభవం. ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఉన్న చోటు కంపించి వాళ్ళందరూ పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడ్డారు. అందుకని వాళ్ళు ఎన్ని శ్రమలు వచ్చినా సరే ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధిస్తారు. ప్రాణానికి భయపడట్లేదు, దేనికి భయపడట్లేదు. దేవుని వాక్యం ఇది సత్యం అని చెప్తుంది. ఇది ఆత్మీయ అనుభవం. దేవుడిచ్చే ధైర్యం, దేవుడిచ్చే సంతోషం. ఎన్ని డబ్బులున్నా ఈ సంతోషం దొరకదు. చాలామంది ధనంలో ఉన్నారని మోసపోతున్నారు. ధనం వల్ల మనకు గర్వం వస్తుంది, కానీ దేవుని సంతోషం దొరకదు. కాబట్టి మనం ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని దేవుడు బిల్డ్ చేస్తున్నాడు. దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఆలయం యొక్క నమూనా చూపించాడు. ఇప్పుడు యేసుప్రభు వారి ద్వారా ఆ ఆలయాన్ని ఆత్మీయంగా, స్పిరిచువల్గా దేవుడు ఆ ఆలయాన్ని కడుతున్నాడు. పరలోకంలో దేవుడే ఆలయం అయి ఉన్నాడు, ఆయనలో మనం ఉన్నాం. ఇది నిజమైనటువంటి దేవుని యొక్క ప్రణాళికలు, క్రైస్తవ అనుభవాలు, ఆత్మీయ అనుభవాలు మనకి ఈ కాలంలో మనకి కావాలి. దేవుని సన్నిధి ఎట్లా అనుభవించాలి, దేవుని సన్నిధి ఎలా దొరుకుతుంది? పాత నిబంధన కాదు, ఇలాగ కట్టండి, ఇలా చేయండి, అక్కడికి దేవుడు వస్తాడు, దేవుని సన్నిధి దొరుకుతుంది అని పాత నిబంధన కాలంలో చెప్పాడు. నూతన నిబంధనలో మీరు మీ సొంత హృదయమే టెంపుల్ అయిపోయి ఉంది, అక్కడే దేవుని సన్నిధి ఉంది. కావాలా 24 గంటలు దేవుని సిలువెత్తుకొని వెంబడించండి, దేవుని సన్నిధిని అనుభవించండి, ఆత్మ ఫలం అనుభవించండి, స్పిరిచువల్గా ఎక్స్పీరియన్స్ చేయండి. గాడ్స్ ప్రెజెన్స్ని 24 గంటలు దేవుని సన్నిధిని అనుభవించండి. చివరికి పరలోకంలో దేవుని సన్నిధిని ఇంకా సంపూర్ణంగా, ఎటర్నల్గా, నిత్యంగా దేవుని సన్నిధిలోనే ఉండండి. ఇది క్రైస్తవ జీవితం. ఈ విధంగా దేవుని సన్నిధిని అనుభవించే భాగ్యం దేవుని యొక్క ప్రణాళికలో మనకి కనిపిస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వాక్యాన్ని బట్టి ప్రభువా నాయన, మీ యొక్క ప్రత్యక్షతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వాక్యాన్ని హృదయంలో భద్రపరచమని, ప్రతి ఆటంకాన్ని దూరపరచమని, ఆత్మీయ అనుభవాలు దొరకడానికి కృప చూపించమని, దానికోసం మీ యొక్క ప్రభువా నాయన మీకు లోబడ్డానికి సహాయం దయచేయమని, ప్రతి అంధకార శక్తిని లయపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.